విశాఖపట్నం జిల్లాలో విశాఖ వాసులకి ఉపయోగపడేలాగా ప్రతి ఆదివారం కూడా మన ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్లో ఏ హబ్ దగ్గర ఆర్గానిక్ సంత అనేది నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి మెయిన్గా ఏజెన్సీ గో ఆధారిత ఆర్గానిక్ సంఘము వారు ప్రతి ఆదివారం కూడా చేస్తున్నారు. ఇక్కడ కంప్లీట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ఆయిల్స్, తర్వాత ఆకుకూరలు, రకరకాల ఆర్గానిక్ తో తయారు చేసినటువంటి స్నాక్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇది సిటీ ప్రజల యొక్క ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి డైలీ లైఫ్ లో ఉన్న పొల్యూషన్, తర్వాత స్ట్రెస్, ఇవన్నిటి నుంచి కూడా బయటకు రావడానికి ఈ ఆహారం ఎంతగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సో ఈ రోజు ఇక్కడ విజిట్ చేసి మొత్తం అన్ని షాప్స్ కూడా, ప్రతి షాప్ కూడా చూడటం జరిగింది. ప్రతి షాప్ లో కూడా చాలా మంచి ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తా ఉన్నారు. అండ్ ట్రైబల్స్ మెయిన్ గా ఎక్కడెక్కడో రిమోట్ ఏరియాస్ నుంచి, దేవరపల్లి నుంచి, సారవకోట నుంచి ఇక్కడికి ప్రొడక్ట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ని, ఉత్పత్తుల్ని వాళ్ళు సేల్ చేసుకుంటా ఉన్నారు. సో ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఈ ఎన్జిఓ వారిని, అలాగే నన్ను ఇన్వైట్ చేసినట్టు భాస్కర్ గారు, అలాగే మన రత్నం గారు అందరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తేజ్ భరత్ గారు విఎంఆర్డీ మెట్రోపాలిటన్ కమిషనర్ రావడం, ఆర్గానిక్ సంపదని సందర్శించడం చాలా ఆనందదాయకంగా ఉంది. విశాఖలో ఒక ఆర్గానిక్ ప్లాజా ఏర్పాటు చేయడం కోసం ఆయన ప్లాన్ చేస్తామని చెప్పడం ఇంకా ఆనందదాయకం. చాలా మంది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారులందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రకృతి ఆధారంగా పంటలు పండించడానికి ముందుకు వచ్చిన వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అలాగే ఆయన చేతుల మీదుగా ఈ రోజు కొంతమంది ఇళ్ల దగ్గర కూరగాయలు పండించుకునే వాళ్ళకి గ్రీన్ క్లైమేట్ టీమ్ వంగ, టమాటా, పచ్చిమిర్చి, బంతి నారులు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఇవన్నీ తీసుకున్న వాళ్ళంతా కూడా ఆ విత్తనాలని తిరిగి తయారు చేయాలని మేము కోరుతున్నాం. నమస్కారం అండి. ఈరోజు గో ఆధారిత ప్రకృతి ఆధారిత సంఘం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఏ హబ్ కాంపౌండ్ లో ప్రతి వారం నిర్వహిస్తున్న సంతకి, ఆర్గానిక్ సంతకేమో విఎంఆర్డిఏ కమిషనర్ గారు తేజ్ భరత్ గారు వచ్చారు. వచ్చి ప్రతి షాపు, ప్రతి స్టాల్ విజిట్ చేశారు. విజిట్ చేసి చాలా ఆనందం వ్యక్తపరిచారు. ఈ ఆనందంలో ఏంటంటే ఆయన మాకు ఒక సూచన ఇచ్చారు. వైజాగ్ దాంట్లో ఎక్కడక్కడ ఈ ఆర్గానిక్ సంబంధించింది ఒక ప్లాజాకు ఒక స్థలం చూసి పర్మనెంట్ గా పెడదామని ఆయన సెలవు ఇచ్చారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము ప్రతి వారం ఇక్కడ ఎంతో కొంత ఖర్చు పెడుతున్నాం. ఆ ఖర్చు లేకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను తీసుకొచ్చి అక్కడ పర్మనెంట్ గా ఒక స్ట్రక్చర్ ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం. మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ అభయ ఇచ్చినందుకు. అది త్వరలో నెరవేరుతుందని కోరికతో మేము ఉన్నాం. ధన్యవాదాలు.